Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. నచ్చితే మా చిన్ననే మెల్లిగా కన్విన్స్ అయ్యాడు. సరే కాస్ట్యూమ్ కృష్ణ గారికి ఫోన్ చేసి సరే ఏం చేయమంటారు, నచ్చింది నాకు, మరి డబ్బులు లేవంటే మీరు ఎంత చేయగలుగుతారో మీరు అంత డబ్బు రెడీ చేసుకోండి, షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ జూ పార్క్లో షూటింగ్ జరుగుతుంటే వెళ్ళాను. వెళ్తే కాస్ట్యూమ్ కృష్ణ గారికి పార్ట్నర్స్ ఉంటే కల్పించాడు. సో రాజు గారికి చేయాలంటే వాళ్ళు వీళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కదండి, మనకు వేరే ఆఫర్లు ఉన్నాయి, అవి ఆఫర్లు అంటే లేదు నాకు ఈయనకు చేయాలి, ఏం చేస్తారని చెప్తే ఒక రేటు 65 చెప్పారు. 60 lakhsకు ఫైనల్ చేశాను కానీ డబ్బు లేదు. దగ్గరే మాకు జూ పార్క్కి షాప్ దగ్గరే, సిద్ధంబర్ బజార్లో షాప్కి వెళ్ళిపోయి అందరికీ చెప్పా, బ్రదర్ని ప్లస్ వాళ్ళని పిలిచి 60 lakhs ఫైనల్ చేశా. వాళ్ళు ఇప్పుడు 6 lakhs కట్టమంటున్నారు, తర్వాత ఒక 6 lakhs, అలా 4 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు. 24 lakhs కట్టాలి, రిలీజ్కి 36 కట్టాలి. ఓకే, వీడు ఫస్ట్ 6 lakhs ఆర్గనైజ్ చేయాలి. ఓకే, ఎవరి దగ్గర 1 రూపీ లేదు, మీ ఎవరి దగ్గర అంటే నాకు షాప్ ఉంది, ఇస్ రన్నింగ్, అది ఓకేలేండి. సో ఇప్పుడు షాప్లోకి వెళ్ళి తీయాలి, తీస్తే ఏం ఎఫెక్ట్ అవుతుందో తెలియదు. ఆ రోజు గుర్తు సాయంత్రం వరకు ఆయన కాస్ట్యూమ్ కృష్ణ గారు హైదరాబాద్ టు చెన్నై ఫ్లైట్లో వెళ్ళిపోబోతున్నారు. 7కి ఎప్పుడో ఫ్లైట్ ఉంది. మధ్యాహ్నం నుంచి ఫోన్లు చేస్తున్నారు. అంటే నేను కమిట్ అయిన నెక్స్ట్ డే డబ్బు రెడీ చేస్తున్నాము, అక్కడ 25,000, ఇక్కడ 25,000 అందరికీ చెప్తూ అందరికి ఫోన్లు మాట్లాడుతూ ఈవినింగ్ 5 వరకు ఒక 3 lakhs రెడీ చేశా. షాప్లో ఉన్న అమౌంట్ అన్నీ ఒక 3 lakhs రెడీ చేసి శిరీష్ గారికి లక్ష్మణ్ గారికి ఇచ్చి పంపించా. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇది ఇచ్చేసి రండి అని. సో వాళ్ళు అలా స్కూటర్ పైన వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్లో 3 lakhs ఇచ్చారు. వెళ్తుంటే వాళ్ళ స్కూటర్లో పెట్రోల్ అయిపోయిందంట. వాళ్ళకు మళ్ళీ సెంటిమెంట్, అదేంటి వెళ్తుంటే పెట్రోల్ అయిపోయింది, ఇదేదో సింబాలిక్ బాగాలేదు అని నాకు చెప్తే ఏం లేదు వెళ్ళిపోయి ఇచ్చేసారండి అంటే వాళ్ళు వెళ్ళిపోయి 3,03,000 ఇవ్వమన్నాను. ఎందుకో వెళ్ళిపోయి కాస్ట్యూమ్ కృష్ణ గారికి 3 lakhs ఇచ్చి వచ్చారు. మళ్ళీ ఇంకొక 1 weekలో ఇంకొక 3 lakhs చేసి 6 lakhs ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అచీవ్ చేశాం. ఓకే, ఇక అక్కడి నుంచి సినిమా రిలీజ్ రోజు వరకు కష్టాలు. ఆర్పి రోడ్లో ఉన్న చాలామంది ఆఫీసులకు వెళ్ళా, 6 lakhs కట్టేశాను, మీరు 50% షేర్ తీసుకోండి అని. ఒక 3 ఆఫీసులకు వెళ్ళి అడిగేస్తే వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ సినిమా ఎందుకు జగపతి బాబు, అదేదో ఆ సినిమాలో హీరోయిన్ గుడ్డిదంట, అది ఎక్కడ ఆడుద్ది అంటే నేను కన్నడ సినిమా చూశానని చెప్పిన నా జడ్జిమెంట్ వాళ్ళకి ఎందుకు నచ్చుద్ది, ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్గా 3 ఫ్లాపులు కొన్నాను. అండ్ సెంటిమెంట్గా కూడా ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఫ్లాపులు కొన్నాడంటే అబ్బాయి ఇటు చేయి మంచిది కాదురా, జనరల్గా థాట్ ఆ బ్రాండ్ ఉంది నాకు. అయిపోయింది. ఇది ఎంఎస్ రెడ్డి గారికి తెలిసి ఇట్లా నేను తిరుగుతున్నాను, మాకు ఒక మీడియేటర్ సత్యనారాయణ అని ఫోన్ చేసి ఇట్లా ఎంఎస్ రెడ్డి గారు కలవాలంటున్నారు సార్, మీరు కొన్నారంట కదా, మీరు అలా ఎవరన్నా నా పార్ట్నర్ చూస్తుంటే పార్ట్నర్ ఎంఎస్ రెడ్డి గారు లాంటి మనిషి ఫోన్ చేసి నేను కొన్న సినిమాలో పార్ట్నర్షిప్ అడుగుతున్నా అంటే నాకు ముందు ఆ ఎగ్జైట్మెంట్. ఎంఎస్ రెడ్డి గారు అంటే ఒక లెజెండరీ, ఆయన సినిమాలు తలంబ్రాలు, ఆహుతి, అంకుశం అని గుర్తొస్తుంటే అంటే చిన్న షవరింగ్. ఆయన ఎందుకు ఫోన్ చేశారు, ఆయన నేను ఎంతోమందిని అడిగితే వద్దన్నారు, ఆయన ఎందుకు ఫోన్ చేశారంటే శబ్దాలకి వచ్చాం, స్కూటర్ వేసుకొని వచ్చాం. ఆయన కలుస్తున్నాను ఎగ్జైట్మెంట్, సెల్ ఫోన్ కూడా లోపల పెట్టుకొని అన్నీ చూసుకొని వెళ్ళిపోయి కూర్చున్నాను. ఏం పేరు నీదని, వెంకటరమణారెడ్డి అని. రెడ్డివా, మరేంటి రాజు అని పిలుస్తారేంటి, అప్పుడు నైజాం రాజు అనేవారు, నైజాం సినిమాలు కొనేవాళ్ళు రాజు అనేవారు. రాజు అని పిలుస్తున్నారంటే అంటే ఇంట్లో ముద్దుగా ఏంటి సినిమా కొన్నామంట కృష్ణ వాళ్ళది ఏంటిది అంటే ఇలా చూశాను సార్, నేను బాగా నచ్చింది, ఇలా 60 lakhs కొని ఒక 6 lakhs పేమెంట్ చేశాను సార్. నాకు రామకృష్ణ చెప్పాడు, అంటే వాళ్ళు అప్పుడు కోడి రామకృష్ణ కానీ రామకృష్ణ అని తెలుసుకున్నాను. సరే ఆయనకు ఆఫీస్ ఉంది అప్పుడు, సుబ్రహ్మణ్యేశ్వర ఫిలిమ్స్ అనేది పెట్టారు ఎంఎస్ రెడ్డి గారు నైజాంలో పెట్టి, సరే 6 ఇచ్చావు కదా ఎంత ఇవ్వాలంటే 24 ఇట్లా ఇవ్వాలి సార్, 36 ఇవ్వాలి. సరే ఒక పని చేద్దాం, నేను 50% షేర్ తీసుకుంటాను, ఇప్పుడు 12 నువ్వు కట్టు, 12 నేను కడతాను, 24 అవుతుంది, 36 అప్పుడు థియేటర్లకు వెళ్ళి తెప్పించిద్దామంటే నా నెత్తి మీద నాకు పాలు పోసినంత ఆనందం వచ్చింది. iDream
1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. కంగ్రాట్స్ iDream. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.